బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో తెలంగాణ జిల్లాలకు యెల్లో అలర్ట్ని జారీ చేశారు వాతావరణ శాఖకు సంబంధించిన వాళ్ళు. ఇటు వరుసగా 2 రోజులు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఖమ్మం జిల్లా, అలాగే నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్ నగర్, అలాగే వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, వికారాబాద్, నగర్ కర్నూలు, యాదాద్రి ఈ అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఇటు ఏపీలోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒక రకంగా మనం చూస్తే సౌత్ వెస్ట్ మాన్సూన్ అయిపోయింది అనుకున్న సమయానికి ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలకి మాత్రం సైక్లోన్ ముంతా తర్వాత కూడా ఇంకా వర్షాలు కంటిన్యూస్గా ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద మనం ఇటు సైక్లోన్ ముంతా తర్వాత ఒక్కసారి మనం చూస్తే కనుక చాలా జిల్లాల్లో ఇటు వాగులు, వంకలు, అలాగే చెరువులు అన్నీ పొంగి పొర్లాయి. సో మొత్తం మీద ప్రాణ నష్టం జరగకపోయినా ఎక్కువ శాతం ఆస్తి నష్టం అయితే ఖచ్చితంగా జరిగిందని చెప్పుకోవచ్చు. మాన్సూన్ సీజన్ అయిపోయింది అనుకున్నా కూడా సౌత్ వెస్ట్ మాన్సూన్ కొన్ని నెలల ముందుగానే దేశాన్ని వదిలి వెళ్ళిపోయినా కూడా తెలుగు రాష్ట్రాలకు మాత్రం ఇంకా వరదతో అలాగే వర్షంతో ఇంకా ఇక్కట్లు పాట్లు మాత్రం ఉండిపోయాయి. సో మొత్తం మీద దీనికి సంబంధించి మనం చూస్తే ఇప్పుడు తెలంగాణకి సంబంధించిన ఎక్కువ జిల్లాలు ఇటు యాదాద్రి, భువనగిరి, నగర్ కర్నూలు, వరంగల్, హన్మకొండ, సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం ఈ జిల్లాలన్నిటికీ కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి. ఒక రకంగా ఇక్కడ ఈదురు గాలులు కూడా అతి వేగంగా ఈదురు గాలులు కూడా ఉండబోతున్నాయి. సో మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాతావరణ శాఖ హెవీ రెయిన్ ఉండబోతుందని ఫోర్కాస్ట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. బంగాళాఖాతంలో ఏదైతే ఒక అల్పపీడనం ఏర్పడిందో దానివల్ల ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకి భారీ నుంచి అతి భారీ వర్షాలు. ఇటు ఏపీకి సంబంధించి చూస్తే కనుక ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ వాళ్ళు కూడా వెదర్ కండిషన్స్కి సంబంధించి బంగాళాఖాతంలో ఒక్కసారిగా అక్కడ వాతావరణం మారిపోయింది, వర్షాలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు. సో ఏపీకి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎండి ప్రాకార్ జైన్ ఆయన కూడా డ్యూ టు దిస్ ఇట్ హ్యాస్ బీన్ వార్న్డ్ దట్ రెయిన్స్ విల్ అక్కర్ ఇన్ ద స్టేట్ టుడే వెడ్నెస్డే November 05. సో మొత్తానికైతే బుధవారం రోజు అలాగే రానున్న 2 రోజుల్లో తెలంగాణలో వర్షాలు ఉండబోతున్నాయి. ఇటు ఆంధ్రాకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప అలాగే తిరుపతిలో కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా అక్కడక్కడ వర్షాలు ఉన్నా కానీ మొత్తం మీద ఈ వర్షాలు ఏపీకి సంబంధించి అలాగే తెలంగాణకు సంబంధించి ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అలాగే యాదాద్రి, నాగర్ కర్నూలు ఈ జిల్లాలన్నింటిలో కూడా వర్షాలు ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ నా కొలీగ్ సచిన్ ఉన్నాడు. సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, రానున్న 2-3 రోజులు 2 తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్, అల్పపీడన ప్రభావానికి సంబంధించి కావచ్చు, లేకపోతే ఉపరితల ఆవర్తనాలు కావచ్చు, ద్రోణుల ప్రభావం ఇటు 2 తెలుగు రాష్ట్రాల మీద కనిపిస్తుండడంలో అతిశయోక్తి లేదని చెప్పుకోవాలి. ఇక్కడ కళ్యాణ్, ప్రస్తుతం ఉపరితల ఆవర్తన ప్రభావంతో కావచ్చు, లేకపోతే ద్రోణుల ప్రభావంతో కావచ్చు 2 తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా మనం చూసాం బంగాళాఖాతంలో అల్పపీడనానికి సంబంధించి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అది ఉత్తర వాయు దిశగా కదులుతూ ఇటు బంగ్లాదేశ్కి సంబంధించి అంటే ఇటు మయన్మార్ వైపు కాకుండా బంగ్లాదేశ్ వైపు కదిలే అవకాశం ఉందని చెప్పి చర్చ జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం దాని మూమెంట్ అలాగే ఉంది. బట్ దానికి సంబంధించిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అల్పపీడన ప్రభావానికి సంబంధించి ప్రస్తుతం కాస్త ఇంపాక్ట్ అయితే మాత్రం ఇటు తెలుగు రాష్ట్రాల మీద కాస్త చూపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజుకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఈ రోజు కొంత ప్రభావం ఉంటుంది, ఇంకొక 2 రోజులు కూడా దీని ప్రభావం కొనసాగే అవకాశం ఉంది. అది ద్రోణుడు కావచ్చు, లేకపోతే ఆవర్తన ప్రభావాలు కావచ్చు, ఇంకా 2 రోజులు మాత్రం కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది, సూచనలు జారీ చేసిన పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ ఇచ్చింది, కొన్ని ప్రాంతాలకు నార్మల్గా అంటే ఎల్లో అలర్ట్ ఇచ్చినప్పటికీ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అంటే భారీ వర్షాలు అంతగా కురిసే అవకాశం ఇక ఉండకపోవచ్చు. కానీ ఒకవేళ వాతావరణం అక్కడ ఒక్కసారిగా బలం పుంజుకుంటే కనుక అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు కావచ్చు, అక్కడ స్థానిక వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఈ ఆవర్తనాలకు కానీ ద్రోణులకు కానీ కాస్త సహకారంగా అంటే వాటి కాస్త యాడెడ్గా ఉంటే కనుక అప్పుడు కాస్త ఒక భారీ వర్షం కాస్త కొంచెం సేపు నమోదే అవకాశం ఉంటుంది తప్ప ఇటు పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడేంత వాతావరణం యాజ్ ఆఫ్ నౌ అంతగా కనిపించలేదని చెప్పుకోవాలి. ద్రోణుల ప్రభావం అక్కడక్కడ ఉండే అవకాశం ఉంటుంది, ఆవర్తనాల ప్రభావం కావచ్చు. అయితే అల్పపీడన ప్రభావం ఈ అల్పపీడనం టువర్డ్స్ మియన్మార్ అలాగే బంగ్లాదేశ్కి సంబంధించి అటువైపు వెళ్తుందంటే ఉత్తర వాయు దిశగా కదులుతోందని చెప్పి మాట్లాడుకునే నేపథ్యంలో ఒకవేళ కాస్త దాని డైరెక్షన్ ఏమైనా మారితే కనుక అప్పుడు దాని ఇంపాక్ట్ ఇటు మనకి తెలుగు రాష్ట్రాల మీద ఉండే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి
ఇటు కోస్టల్ ప్రాంతాలుగా మాట్లాడుకున్న విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వీటి మీద చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే దాదాపుగా మయన్మార్ వైపు వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడ నుంచి చూసుకుంటే ఇటు బంగ్లాదేశ్ మీద కూడా వెళ్ళిపోయిన సందర్భం ఉంది. లేదు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక డైరెక్షన్ మార్చుకున్నప్పటికీ కూడా అంతగా ఒకవేళ ఉంటే అప్పుడు కాస్త మనకి వెస్ట్ బెంగాల్ మీద చూపించే అవకాశం ఉంటుంది తప్ప ఇటు మనకి అంటే వెస్ట్ బెంగాల్ కావచ్చు లేదా ఒడిశా వాటి మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది తప్ప తెలుగు రాష్ట్రాల మీద మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు లేకపోతే తెలంగాణ మీద ఇండివిజువల్గా చూపించే అవకాశం యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం అంతగా కనిపించలేదనే చెప్పుకోవాలి. ఇక్కడ కళ్యాణ్ ఇప్పుడే భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్స్ ఇస్తోంది, భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా ఇటు తెలంగాణకి ఎటువంటి అలర్ట్ ఇచ్చింది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. రెండు తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ అలర్ట్స్ని ఇస్తూనే ఉంది. సో ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇటు తెలంగాణకు వెదర్ అప్డేట్ని ఇచ్చిన పరిస్థితి ఉంది. ఏమంటుందంటే కనుక ఇటు ఇప్పటికీ ఉపరితల ఆవర్తన ప్రభావాలు కావచ్చు లేకపోతే ద్రోణుల ప్రభావం కాస్త మనకి కనిపిస్తున్న నేపథ్యంలో ఎటువంటి వాతావరణం ఉంది అనేది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా. కొద్దిసేపటి కింద భారత వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే కనుక ఉరుములు మెరుపులు అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, జోగులాంబ, గద్వాల్ అలాగే వనపర్తితో పాటు నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది. ఇది తెలంగాణకు సంబంధించి భారత వాతావరణ శాఖ చెప్తున్న పరిస్థితి. మరి ఇటువంటి వాతావరణం రేపు కూడా కొనసాగబోతుందంటే కనుక ఎస్ రేపు కూడా ఇటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ ఏం చెప్తోందంటే ఇటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ ఈ అంశానికి సంబంధించి అలర్ట్స్ ఇవ్వలేదు. అంటే ఆరెంజ్ అలర్ట్ కావచ్చు లేకపోతే వివిధ అలర్ట్స్ ఉంటూ ఉంటాయి, వాటికి సంబంధించి ఎక్కడ ఇవ్వని పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం మనకి కనిపిస్తోంది. కానీ ఈ అల్పపీడన ప్రభావానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ రావాల్సిందంటే కనుక ఎస్ దాదాపుగా మనకి క్లారిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ అమరావతికి సంబంధించి భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇటు భారత వాతావరణ శాఖ కొద్దిసేపటి క్రితం ఇటు అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్కు కూడా అలర్ట్ని ఇచ్చిన సందర్భం. సో ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ ఏం చెబుతోంది ఆ వెదర్ రిఫరెన్స్కి సంబంధించి ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. మరి ముఖ్యంగా ఒక రెండు మూడు రోజులు మాత్రం ఇటు ఎల్లో అలర్ట్ ఇచ్చిన సందర్భం అయితే మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తోంది. దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఈ రోజు రేపు కూడా కొన్ని ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఇప్పటికీ అలర్ట్స్ ఇచ్చింది. ఎల్లో అలర్ట్ ఇచ్చింది అమరావతికి సంబంధించి నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు రేపు కూడా దాదాపుగా ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఇటు రాయలసీమ కావచ్చు లేకపోతే దక్షిణ కోస్తా ఆంధ్రాలకు సంబంధించి దక్షిణ కోస్తా ఆంధ్ర రాయలసీమకి అయితే మాత్రం 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తర కోస్తా ఆంధ్రకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో దాదాపుగా ఈ రోజు రేపు ఎల్లో అలర్ట్ ఉంది. అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమకు 3 రోజుల పాటు ఈ రోజుతో కలిపి 3 రోజుల పాటు పూర్తిగా దాదాపుగా మనకి ఎల్లో అలర్ట్ అయితే మాత్రం కొనసాగుతోంది. దీనికి వాతావరణ కారణాలకు సంబంధించి ఎగ్జాక్ట్గా ఇంకా ఇక్కడ ప్రస్తావించిన పరిస్థితి ఉంది. బట్ లెట్ మీ చెక్ వన్స్. సో ఇప్పుడుకున్న సిచ్యువేషన్లో అంటే అల్పపీడన ప్రభావాలు కావచ్చు, ద్రోణుల ప్రభావం కావచ్చు, లేకపోతే ఆవర్తన ప్రభావాలు కావచ్చు, కాస్త తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకి కొన్ని చోట్ల భారీ వర్షాలకి కొద్దిసేపటి కింద మాట్లాడుకున్నట్టుగా ఏముంటుందంటే భారత వాతావరణ శాఖ నైరుతి బంగాళాఖాతం అలాగే ఉత్తర కేరళ వరకు అంతర తమిళనాడు మీదుగా సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో నిన్నటి ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఈరోజు తక్కువగా గుర్తించబడిందంటూ భారత వాతావరణ శాఖ చెప్పుకొచ్చిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇటు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ అంశానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఏంటంటే కనుక ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా రియాక్ట్ అయింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి సంబంధించి కూడా ఒకటే చెప్పుకొచ్చింది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులు మరి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా రియాక్ట్ అయిన సందర్భం. సో కొన్ని ప్రాంతాలకు ఏవైతే ఎల్లో అలర్ట్ ఉన్న సందర్భం ఉందో అఫ్కోర్స్ ఇప్పటికీ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా వాళ్ళకి సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులకు. మరి ముఖ్యంగా అక్కడున్న రైతాంగానికి ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చెప్తుందంటే నైరుతి బంగాళాఖాతం నుంచి ఉత్తర కేరళ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఎండి ప్రఖర్ జైన్ కూడా చెప్పుకొచ్చారు. గురువారం కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి ఈ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖకు సంబంధించిన ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇక్కడ
ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కూడా అదే చెప్తోంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చెబుతోంది. మిగతా జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. బుధవారం అంటే సాయంత్రం 4 గంటల వరకు ప్రకాశం జిల్లాలోని చెర్లపల్లిలో 65.2 మిల్లీమీటర్లు అంటే దాదాపుగా 6 సెంటీమీటర్లు, శ్రీ సత్యసాయి జిల్లాలోని గండ్లపేటలో దాదాపుగా 4 సెంటీమీటర్లు అంటే 45 మిల్లీమీటర్లు, నెల్లూరు జిల్లాలోని రాపూర్లో 40.5 అంటే సుమారుగా 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విజయవాడ తూర్పులో 3.9 మిల్లీమీటర్లు అంటే సుమారుగా 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన సందర్భం ఉంది. తుపాన్గా మారే అవకాశాలు ఉన్నాయా, నెక్స్ట్ వారం రోజుల్లో సైక్లోన్గా ఏమైనా వస్తుందా, దయచేసి చెప్పాలని చెప్పి కొంతమంది ఇటు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ని కోరుతున్న సందర్భం ఉంది. సో దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ రియాక్ట్ అయింది. అటువంటి అవకాశం లేదు. ప్రస్తుత సమాచారం బట్టి ఎల్లుండి నుంచి చాలా వరకు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉన్నట్టు చెప్పుకొచ్చింది. సో దీనికి సంబంధించిన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇది బలపడే అవకాశం ఉన్నప్పటికీ కూడా డైరెక్షన్ మార్చుకుంటే కనుక నేను తెలుగు ప్రజలకు ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందండి. ఆ అల్పపీడనం ఉత్తర వాయు దిశగా కదులుతోంది. పూర్తిగా ఉత్తర దిశగా వెళ్తున్న క్రమంలో అంటే ఉత్తర వాయు దిశగా వెళ్తున్న క్రమంలో ఇటు మయన్మార్కి సంబంధించి కావచ్చు, లేకపోతే దాంతోపాటు పైన బంగ్లాదేశ్కి సంబంధించి కావచ్చు, అటువైపు వెళ్ళే అవకాశం ఉంది. ఒకవేళ బలపడినా అంటే అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారినా, ఆ వాయుగుండం బలపడి తుఫానుగా మారినా, ఆ తుఫాను బలపడి తీవ్ర తుఫానుగా మారినా, ఒకవేళ చెప్తాను ఐకోట్ ఒకవేళ బలపడినప్పటికీ కూడా అది దానివల్ల మనకు పెద్దగా ప్రమాదం లేదు. కానీ ఒకసారి డైరెక్షన్ మార్చుకుంటే కనుక, ఒకవేళ అది డైరెక్షన్ మార్చుకుంటే కనుక వెళుతున్న క్రమంలో దాదాపుగా మయన్మార్ని టచ్ అయిన సందర్భం నేను చూసినంత వరకు నాకు గుర్తున్నంత వరకు. సో అది మయన్మార్ వైపు వెళ్ళిపోయింది. అక్కడి నుంచి కాస్త పైకి వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు దాదాపుగా అంటే వన్స్ మన నేలకు వచ్చేసిన తర్వాత డైరెక్షన్స్ మార్చుకున్నప్పుడు కూడా బలహీనపడే అవకాశం ఉంటుంది తప్ప బలపడే అవకాశాలు అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే సముద్రం మీద దానికి ఉన్నంత బలం, అక్కడ వాతావరణం దానికి అనుకూలమైన వాతావరణం ఇటు ల్యాండ్ ఫాల్కి సంబంధించి కావచ్చు, ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు కావచ్చు అంతగా ఉండకపోవచ్చు. కాబట్టి బలహీనపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, బలపడే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పిన ఎటువంటి అతిశయోక్తి లేదు. సో బట్ ఒకసారి ఇటు మయన్మార్ వైపు వెళ్ళిపోయింది కాబట్టి ఒక డైరెక్షన్ మార్చుకున్నా అది టువర్డ్స్ బంగ్లాదేశ్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇంకా కూడదని చెప్పుకొని పూర్తిగా పశ్చిమ దేశం వైపు కనుక వచ్చేస్తాయి, ఆ ఉన్న ఫలాన పశ్చిమ దేశం వైపు వచ్చేస్తే కనుక మహా అయితే వెస్ట్ బెంగాల్ లేకపోతే ఒడిశా మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది తప్ప తెలుగు రాష్ట్రాల మీద అంతగా చూపించే అవకాశం ఎక్కడా లేదు అనడంలో అతిశక్తి లేదు. ఒకవేళ ఇంకేమైనా ఆవర్తనాలు లేకపోతే ద్రోణులు ఆవర్తనాలు ఇంకొక అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడితే తప్ప యాజ్ ఆఫ్ నో అటువంటి పరిస్థితుల్లో ఎక్కడ భారీ వర్షాలకు వెళ్ళే అవకాశం లేదు. కానీ ద్రోణుల ప్రభావం కావచ్చు, ఆవర్తన ప్రభావాలు కావచ్చు, అక్కడ స్థానిక వాతావరణ పరిస్థితుల మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి కాస్త ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు పడే అవకాశం ఉంటుంది తప్ప భారీ వర్షాలుగా నమోదే అవకాశం ఇప్పటికైతే ప్రస్తుతానికి అంతగా లేవని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకవేళ ఏమైనా ఉంటే కనుక మరి వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది, సూచనిస్తుంది. దాన్ని బట్టి మనం నడుచుకుంటే సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కళ్యాణ్ లేటెస్ట్ అప్డేట్ ఇటు 2 తెలుగు రాష్ట్రాలకి మనం చూస్తే ఇటు తెలంగాణకి సంబంధించి నల్గొండ, అలాగే ఉమ్మడి వరంగల్, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించిన జిల్లాలు మొత్తం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఇటు ఏపీలో చూస్తే కూడా ఏపీలో కూడా చాలా జిల్లాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు ఇటు ఐఎండీతో పాటు దానితో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఎండీ కూడా హెచ్చరికలను జారీ చేస్తారు. ఇటు సైక్లోన్ మొంతా అయిపోయింది అనుకున్న తర్వాత మళ్ళీ వర్షాల ఎఫెక్ట్ మాత్రం తెలుగు రాష్ట్రాలకు ఉంది. ఇటు సౌత్ వెస్ట్ మాన్సూన్ ఆల్రెడీ మన దేశాన్ని వీడి వెళ్ళిపోయాయి అనుకున్న తర్వాత ఒక్కసారిగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడం వల్ల మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకు సంబంధించి 2 రాష్ట్రాలకు సంబంధించిన జిల్లాలకి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు ఎల్లో అలర్ట్ని కూడా జారీ చేశారు తెలంగాణకు సంబంధించిన అన్ని జిల్లాల్లో. రానున్న 24 గంటల నుంచి 72 గంటల పాటు ఇది పూర్తి రూపం దాల్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇటు ఈదురుగాలులతో పాటు హెవీ రెయిన్స్ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండే అవకాశం ఉంది. కొన్ని తెలంగాణకు సంబంధించి ఇటు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ని కూడా ఈ సదరు జిల్లాలకు అన్నిటికీ కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాల్లో ఇప్పటికే సైక్లోన్ మింతకు సంబంధించి వరద నీరుతో అతలాకుతలం అయిపోయింది తెలంగాణ అలాగే ఆంధ్ర. కొన్ని జిల్లాల్లో ఇంకా వరద నీరు అక్కడే నిలిచిపోయి ఉండడం, అలాగే కొన్ని ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. సో మొత్తానికైతే ప్రజలు అప్రమత్తంగా ఉండండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.